100 సెంచరీల హీరోను నెత్తిమీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ఇండియన్ బ్రాడ్మ్యాన్ అంటూ వేనోళ్లా పొగిడేస్తున్నాం. గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం. మరి అటువంటి హీరోన్నే మెప్పించి తన మెరుపు బ్యాటింగ్తో మెస్మరైజ్ చేసిన ఓ కుర్రాన్ని చూపిస్తే ఏం చేస్తారు? మీరు సగటు క్రికెట్ అభిమానులైతే అతన్ని విపరీతంగా ఆరాధిస్తారు. ఇంత గొప్ప ఆటగాడు మన గడ్డ మీదే పుట్టిన బిడ్డడే అని తెలిస్తే ప్రతి తెలుగు గుండె పొంగిపోతుంది. అవును, మనం చెప్పుకుంటున్నది మన చినరాయుడు గురించే. ఐపీఎల్ తాజా సీజన్లో అంబానీ టీం ట్రంప్ కార్డ్గా పిలిపించుకుంటున్న మన అంబటి రాయుడు గురించే. మొన్నటి రాయల్ ఛాలెంజర్స్ ను మట్టి కనిపించిన ముంబై ఇండియన్స్ విజయోత్సాహానికి మన అంబటిదే ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్. 50 బాల్స్లో రాయుడు చేసిన 63 పరుగులు మామూలు ఇన్నింగ్స్ కానే కాదు. మాస్టర్ బ్లాస్టర్ అంతటి వాడినే ఫ్లాట్ చేసి పారేసిన మెరుపు ఇన్నింగ్స్ అది. తర్వాత టస్కర్స్ మీద 33 బంతుల్లో చేసిన 53 పరుగులు అంతే. సచిన్ చేసిన సెంచరీ కూడా రాయుడు స్పీడ్ ముందు చిన్నబోయింది. అందుకే తనకొచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డును రాయుడితో షేర్ చేసుకున్నాడు సచిన్. ఇంతటి అరుదైన అనుభూతి మరే క్రికెటర్కైనా దక్కినట్లు మాకు గుర్తులేదు. అందుకే హీఈస్ ద రియల్ హీరో. I think, Robin, I'll be failing in my duties if I didn't share this with Raidu. I think he deserves it more than me. What do you think? I just thank him for the innings, for guiding me in the middle. So. Well, I think that's a fantastic gesture. అంబటి ఇలా ఎరగదీయడం మనకేం కొత్త కాదు. దేశీయ టోర్నమెంట్లు ఎప్పుడు ఎక్కడ జరిగినా తెలుగోడిగా సత్తా చాటడం అంబటి రాయుడికి మామూలే. రాయుడి ట్రాక్ రికార్డులో అన్ని స్పెషల్ ఇన్నింగ్స్లే. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చింది కనుక ఇలా ఎక్స్పోజ్ అయ్యాడు. మరి ఈ తురుపు ముక్క బీసీసీఐ కళ్లకు ఎందుకు కనిపించలేదు? దులీప్, రంజిల్ లాంటి లోకల్ బౌండరీస్ని దాటి టీమిండియాకు ఆడే ఛాన్స్ అంబటికి ఎందుకు రాలేదు? మన మాణిక్యాన్ని మనమే కాళ్ల కింద తొక్కి పెడుతున్నామా? ఎస్, జరిగిందదే, జరుగుతోంది అదే. చెయ్యిచ్చి పైకిలాగి కెరీర్ను మెరుగుపరచాల్సిన క్రికెట్ పెద్దలు వాణ్ణి మోకాలితో నిర్దాక్షిణ్యంగా తన్నేస్తారు. అతనెక్కడ ప్రపంచానికి తెలిసిపోతాడోనని గాబరా పడిపోతారు. వాడి ఫ్యూచర్ని తమ స్వార్థాల కోసం బలిపెట్టేస్తారు. 26 ఏళ్ల అంబటి రాయుడి దగ్గర స్పెషల్ స్టఫ్ ఉందని సచిన్ టెండూల్కరే సర్టిఫై చేశాడు. ఇన్ఫాక్ట్ దీనికి మించిన స్కేళ్లు సెలెక్టర్లకు అవసరం లేదు. అంబటి బయోడేటా కూడా ఒక సంచలనాల జాబితా. 2001లో అంటే 16వ ఏట దేశవాళీ క్రికెట్లో ఎంట్రీ. 7 ఏళ్ల క్రితమే అండర్-19 టీంకు కెప్టెన్సీ. మరుసటి ఏడే ఇంగ్లాండ్ సిరీస్ క్వీన్ స్వీప్. రంజీల్లో డబుల్ సెంచరీ. ఇండియా ఏ టీంలో పర్మనెంట్ ప్లేస్. ఓ పర్ఫెక్ట్ క్రికెటర్కి ఇంతకంటే క్వాలిటీ కావాలని ఎవరైనా అంటే నవ్వాలనిపిస్తుంది. గ్రౌండ్ బయట ఎవరో ఒకళ్ళు విషపూరితమైన ఆలోచనలు చేయకపోతే అంబటి ఈ పాటికి ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా సెటిల్ అయి ఉండేవాడు. పిచ్ మీద చెలరేగే ఈ చిచ్చర పిడుగును అంతర్లీనంగా ఏదో ఒక శక్తి అడ్డుకుంటోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో అంబటి రాయుడుకున్న తేడాలు అతన్ని హైదరాబాద్ టీం నుంచి దూరం చేసి పారేశాయి. ఇప్పుడు రంజీ ట్రోఫీలో బరోడా కోసం ఆడాల్సిన అగత్యం అంబటిది. హెచ్సీఏలో చక్రం తిప్పుతున్న శివలాల్ యాదవ్ తన కొడుకు అర్జున్ని పైకి తేవాలన్న ఆత్రంతో అంబటిని నిర్లక్ష్యం చేశాడన్న అనుమానాలందరికీ ఉన్నాయి. రాయుడితో ఆటలాడుకుంటున్న ఇటువంటి క్రికెట్ రాజకీయాలు, కాంట్రవర్సీలే అతని కెరియర్కి బ్రేకులు అవుతున్నాయి. విసిగి వేశారన్న అంబటి మరో దారి లేక గతంలో పోటీ క్రికెట్ వైపు అడుగులేశాడు. ఐసీఎల్ కోసం ఆడబోయిన అంబటిని బీసీసీఐ కోపగించుకున్న తర్వాత మాత్రం క్షమాభిక్ష పెట్టి దేశవాళీ గేముల్లో ఛాన్సులు ఇచ్చింది. సెలెక్టర్లు చిన్నచూపు చూసిన క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మాత్రం రాయుడి టాలెంట్ని గుర్తించి ముంబై ఇండియన్స్ టీంలోకి వెల్కమ్ చెప్పాడు. మాస్టర్ తన మీద ఉంచిన నమ్మకాన్ని పరుగుల రూపంలో తీర్చుకుంటున్నాడు మన చినరాయుడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్లో సచిన్ తర్వాత అంబటి రాయుడిదే హాట్ ప్లేస్. రాయుడిని వేటాడడం కోసం ఆపోజిట్ టీములు స్పెషల్గా కసరత్తు చేయాల్సి వస్తోందంటే నమ్ముతారా? కౌంటీ ఫ్రాంచైజ్లు కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారంటే అంబటి దగ్గర విషయం ఉందనే కదా అర్థం. ట్రెమెండస్ బ్యాటింగ్ స్టైల్, పార్ట్ టైం వికెట్ కీపర్, ఆఫ్ బ్రేక్ బౌలర్, యువజట్టుకి కెప్టెన్సీ చేసిన అనుభవం, ఇలా పరిపూర్ణమైన క్రికెటర్గా పరిణితి చెందిన అంబటి రాయుడిని ఎంకరేజ్ చేయలేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశ్యమే. ఐపీఎల్ 4th సీజన్ ముగిసే లోపల అంబటి ఇంకెన్ని బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడితే
సెలెక్టర్ల కళ్ళు తెరుచుకుంటాయో. సచిన్ రిటైర్ అయిన తర్వాతైనా ఈ తెలుగు ఆచాకిరణం అంబటికి టీమిండియాలో చోటు దక్కుతుందా? థర్డ్ ఎంపైర్ ప్లీజ్.